నిధి కన్నా రాముని సన్నిధి సేవే సుఖమని, నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో 5 రోజుల పాటు జరగనున్న త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ముందుగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ అధికారులు, సంస్కృత పాఠశాల విద్యార్థులను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, అజరామరమైన కర్ణాటక సంగీతాన్ని, అపురూపమైన కృతులను మనకి వారసత్వ సంపదగా అందించిన అక్షర నాదోపాసకుడు త్యాగరాజస్వామి అని అన్నారు. త్యాగరాజస్వామి కీర్తనలు శ్రీరామునిపై ఆయనకు గల విశేష భక్తికి అద్దం పడతాయన్నారు. శాస్త్రీయ సంగీతాన్ని ఒక కళగా మానవ సమాజానికి పరిచయం చేసి ఎన్నో వేల కృతులను సృష్టించి ఎంతో మంది సంగీత కళాకారులకి జీవనాధారంగా కూడా మలిచి కర్ణాటక సంగీతానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు త్యాగయ్య అన్నారు. వేములవాడ ఒకప్పుడు కళలకు కాణాచిగా వెలుగొందిందని, వేములవాడ ఆలయ ప్రాంగణంలో నిత్యం సప్తస్వరాలు మంత్రంగా వినిపించేవని, మువ్వల సవ్వడులు పక్కా వాయిద్యాల సంగీతంతో మనసు పులకరించిపోయేదని ఆది శ్రీనివాస్ గతాన్ని గుర్తు చేశారు. సాహిత్య సంగీతాల సంగమంగా వెలుగొందిన వేములవాడలో సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తన వంతు కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ తెలిపారు.